బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. తాడిపత్రికి వెళ్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సహా పలువురు ముఖ్య నేతలను ముచ్చకోట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డిలను అరెస్ట్ చేసి అనంతపురం తరలించారు. అనంతపురం జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. తాడిపత్రికి వెళ్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సహా పలువురు ముఖ్య నేతలను ముచ్చకోట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ కూడా ఆందోళన కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఇటు తాడిపత్రి పట్టణంలో కూడా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ నిరసన కార్యక్రమాలకు ఎటువంటి అనుమతి లేదంటూ కూడా పోలీసులు చెప్పడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి పట్టణంలోనే ఇంటి నుంచి బయటకు రాకుండా కూడా అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇదే కార్యక్రమానికి మద్దతుగా ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంతపురం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి కూడా తాడిపత్రికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో అనంతపురం పట్టణంలో కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏదైతే అనంత వెంకటరామరెడ్డి ఇంటి వద్ద నుంచి కూడా తాడిపత్రికి బయలుదేరారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అయితే అనంతపురంలోనే పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులందరినీ కూడా చెదరగొట్టుకుని వైసీపీ శ్రేణులంతా కూడా తాడిపత్రి వైపు దూసుకుని వెళ్లారు. అయితే తాడిపత్రి సమీపంలోని ముచ్చుకోట వద్ద మరొకసారి పోలీసులు రామచంద్రారెడ్డిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రామచంద్రారెడ్డిని అడ్డుకోవడంతో అక్కడే హైవే పైనే రామచంద్రారెడ్డి అలాగే అనంత వెంకటరామరెడ్డితో పాటు ఇటు వైసీపీ కార్యకర్తలు శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్డుపైనే బైఠాయించి నిరసన కార్యక్రమాలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ చేస్తున్న నిరసన కార్యక్రమాల్ని కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని అణచివేయాలని చూస్తుందని చెప్పేసి మాజీ మంత్రి రామచంద్రారెడ్డి విమర్శించారు. అయితే శాంతియుతంగా తాము ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని, అయితే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం పైన ఆంతర్యం ఏంటి అనేసి కూడా పోలీసులు రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. అయితే ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు అన్ని చేపడతామని చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు వాటన్నిటికీ పర్మిషన్ లేదని చెప్పేసి ముచ్చుకోట వద్ద మాజీ మంత్రిని అలాగే వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి అనంతపురానికి తరలించారు. మరోవైపు తాడిపత్రిలో కూడా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి నిరసన కార్యక్రమాలను ఎటువంటి అల్లర్లు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు అయితే చేపట్టారు. అయితే ప్రస్తుతం మాజీ మంత్రిని అలాగే జిల్లా అధ్యక్షుడిని అలాగే కొంతమంది వైసీపీ శ్రేణులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి అనంతపురంకి తరలిస్తున్నారు. శ్రావణి. థ్యాంక్ యూ రవితేజ.